నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు. లండన్ వెళ్ళిపోయే క్రమంలో ఇక్కడ టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి వెళ్ళాడు. అదేవిధంగా ఈసారి ఎలక్షన్లో ఓడిపోతే మళ్ళీ తిరిగి రాడు. అక్కడి నుంచి విజయమాల్యాలాగా తప్పించుకొని ఇంకా అక్కడే స్థిరపడిపోతాడు. ఇక్కడికి వస్తే మళ్ళీ కేసులు అవన్నీ చాలా ఎక్కువ అవుతాయని చెప్తున్నాడు. సో దాని గురించి మీరేమంటారు? ఈ బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, అభిమానం లేని ఏమాత్రం విజ్ఞానం లేని అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడే మాటలు. బహుశా ఎందుకనే అయితే పప్పు అని అందరూ ఎందుకంటారో ఇప్పుడు అర్థం అవుతుంది. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా సివిక్ సెన్స్ ఉందా? డబ్బు ఇక్కడ నుంచి ఫ్లైట్లో వేసుకువెళ్తే ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఈ ఇన్స్పెక్షన్ ఇక్కడ ఉండదా? పట్టించుకోరా? అక్కడ దిగినప్పుడు దాంట్లో ఇండియన్ కరెన్సీ ఉంటే అక్కడే ఎమిగ్రేషన్ వాళ్ళకు ఒక 20 కోట్లు, వీళ్ళకి ఒక 20 కోట్లు అంటే దేశ ప్రపంచాన్ని మొత్తం కొనగలిగిన నాయకుడా జగన్? అమెరికా ఎయిర్పోర్టు టీముని, సెక్యూరిటీని కొనేస్తాడా? ఏ పిచ్చి వాగుడు, పిచ్చి ఆ డొల్ల మాటలు. అంతే. ఆ బుద్ధి జ్ఞానం, విజ్ఞానం లేదు, అజ్ఞానం ఎక్కువ, అర్ధజ్ఞానం ఎక్కువ, జ్ఞాన సూర్యుడు. ఇలా ఎవడు మాట్లాడు. 10వ క్లాస్ చదివినాడు కూడా ఈ మాట మాట్లాడు. ఆయన డబ్బులు తీసుకెళ్తున్నాడు, ఫ్లైట్కి వెళ్తూ అక్కడికి వెళ్ళి డబ్బులు మార్చుకుంటాడు. అంటే ఇక్కడ నుంచి ఇండియన్ కరెన్సీ తీసుకెళ్ళి అక్కడ మార్చుకుని అక్కడ దాచుకుని అక్కడ ఆయన పారిపోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు ఎన్నికలు అయిపోతే పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? నువ్వు ఖచ్చితంగా జైలు కూడా లెక్క పెట్టడం గ్యారంటీ. నువ్వు మీ అయ్యే చంద్రబాబు జైల్లో కూర్చొని చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం, తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ఆ మహానాయకుడు దేవుడు లాంటి రామారావు గారికి ద్రోహం చేసి పిల్లనిచ్చిన మామనికి వెన్నుపోటు పొడిచి ఆయన కంట తడిపెట్టించి ఆయన మీద చెప్పులు విసిరేయించి ఆయన శోభకు గురి చేసిన ఈ చంద్రబాబు పడరాని కష్టాలు పడి, అవమానాలు పడి, అసహించుకోబడి, ప్రజల చేత చేత్కరించబడి కుళ్ళి చరిత్రహీనుడిగా మిగలాలి. అది ఆయన పెద్ద ఆయన యొక్క శాపం. ఆ పెద్ద ఆయన శాపం నెరవేరబోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇతను రాబోయే కాలంలో అది. అందుకని ఇక్కడ ఉంటే ఆ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్, ఈ రకరకాల కేసుల్లో ఎన్నుకొని కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తాయి. చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ఒక అంటే లెక్క పెట్టలేని కేసులు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంతవరకు 14 ఏళ్ళు అయింది. ఇంతవరకు 12 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఇంతవరకు ఒకటి ప్రూవ్ అయిందా? చంద్రబాబు ఇతని టైంలో అంటే సోనియా గాంధీని ఎదిరించినంత వరకు జగన్ మీద ఎలాంటి ఆరోపణ లేదు. ఒక్కసారి ఎదిరించి నువ్వు నీ మాట వినబోయేది లేదు, నేను నా నిర్ణయం నాది, నేను పాదయాత్రకు వెళ్తా, ఓదార్పు యాత్రకు వెళ్తాను అని ధిక్కరించిన తర్వాత ఎవరయ్యా కేసులు పెట్టారు? ఎర్రమనాయుడు, వాళ్ళ కాంగ్రెస్ లీడరు, ఇద్దరు కలిపి కదా పెట్టించాడు చంద్రబాబు. ఇంతవరకు ఒకటి తేలిద్దా? ఒకటి ప్రూవ్ అయిందా? అది ఆరోపణ ఒకటి దానికి ఒకటి. లక్ష్మీనారాయణ పెద్ద మేధావులు, అదే లక్ష్మీనారాయణ చంద్రబాబు విషయం మీద కంప్లైంట్ ఇస్తే నాకు స్టాఫ్ సరిపోరు, నేను అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేయలేను అన్నాడు. ఇక్కడికి వెళ్ళి చేసి వచ్చాడు. ఎంత కులగజ్జి వేషాలు, కులగజ్జి మ్యాటరు. లక్ష్మీనారాయణ గారు కాపు కమ్యూనిటీ కదా, సో డిఫరెంట్గా మరి కులగజ్జి అంటున్నారు. కాపు కమ్యూనిటీ అయినా రెడ్డి ఎగేస్ట్ అంతే. ఇప్పుడు కాపు వేరు. అప్పుడు కాపు తెలుగుదేశంతో బాగుండేది. అందుకని రామారావు గారు వల్లది ఈ చంద్రబాబు వల్ల కాపు ద్రోహి చంద్రబాబు. కాపులకి రామారావు గారు కాలంలో కాపులతోటి బాగుండేది. ఆయన బాగా కాపులు కూడా చూసుకునేవాడు ఆయన దీంట్లో. అందువల్ల తెలుగుదేశానికి సపోర్ట్గా చేశాడు ఆయన. ఇప్పుడు అవి లేదు. వీళ్ళంతా అతను వెళ్తాడా? మీ బతుకులు ఏంటో ముందు చూడండి. మీ బతుకులు ఏంటి? రేపు ఎన్నికలైనాక, రేపు 4వ తారీఖు అయినాక మీ బతుకులు ఏంటి? మీ బతుకులు బస్టాండు, మీ బతుకులు మీరిద్దరు ఏం చెబుతారు? మీరు ఏమి అసెంబ్లీలో అడుగు పెట్టగలరా లేరా అనే పరిస్థితిలో ఉన్నారా? తండ్రి కొడుకులు ఇద్దరు అడుగు పెడతారా పోతారా అని అంటున్నారు. ఆ పరిస్థితి వస్తే మీ పరిస్థితి లేదు. ఒకవేళ గెలిచినా మీరు 20, 30, పోయినసారి 23, ఈసారి ఇంకో 15 గెలుస్తాయి. రెండోసారి కనుక ఇన్కంబెన్సీ ఉంటుంది, అది గెలుస్తాయి. మీరు 30 పెట్టుకుని మీరు రోజు పరాభవాలు, రోజు అవమానాలు. ఎందుకంటే మీ అబద్ధాలు
ఈ ఎన్నికల్లో కూడా అబద్ధాలు. అంటే మీరు లాస్ట్ టైం చూసినట్టయితే దాదాపు 50-60 స్థానాలు కేవలం 3000 నుంచి 4000 మెజార్టీ లోపుతోనే ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు జనసేన ఫ్యాక్టర్ కలుస్తుంది కాబట్టి, బీజేపీ ఫ్యాక్టర్ కలుస్తుంది కాబట్టి, సో అప్పుడు ఒక 60 సీట్లు, ఈ యొక్క 23 సీట్లు కలిస్తే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఫామ్ చేసి 88 సీట్లు వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టే. ఉత్సాహకరంగా ఉందా గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తారని వినటానికి అసహ్యంగా ఉంది. అది అంత అనారోగ్యకరమైనదిను, అంత విచక్షణ రహితమైన మాట అది. వీళ్ళ ముగ్గురు యొక్క కాంబినేషన్ ఏదో చిస్తుందంటే వీళ్ళవి చిరుగుతున్నాయి. కాంబినేషన్లో ఆ కేంద్ర క్షేత్రస్థాయిలో ఎవరు కూడా కార్యకర్తలు ఎవడు, బీజేపీ కార్యకర్తలు ఎవడు తెలుగుదేశానికి వేయట్లేదు, తెలుగుదేశం కార్యకర్తలు ఎవడు పవన్ కళ్యాణ్కి వేయట్లేదు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఎవరు తెలుగుదేశానికి. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ జరగట్లా, గ్రౌండ్ రియాలిటీ అది. అందుకనే డేలా పడిపోయారు వాళ్ళు. ఈ గ్రౌండ్ రియాలిటీలో ఈ కాంబినేషన్, ఈ పైన మేము నలుగురు కూర్చొని మేము చేతులు పుచ్చుకొని ఆహా ఓహో అంటే సరిపోదు, నాయకులు అంటే సరిపోదు, క్షేత్రస్థాయిలో మా పరిస్థితి ఏంటి, మా పరువులు ఏంటి. మేము ఎన్నాళ్ళు చంద్రబాబుని తిట్టుతూ వచ్చాం. చంద్రబాబు మోడీని తిట్టాడని, మమ్మల్ని తిట్టాడని, మమ్మల్ని అవమానపరిచాడని, మా పార్టీని కించపరిచాడని మేము తిడుతూ వచ్చాం కార్యకర్తలుగా. మీరు నాయకులు పైన కూర్చుని కులకచ్చు ఒకళ్ళు, కానీ ఇక్కడ మేము తిట్టుకుంటున్నాం ఆపోజిట్లో. ఇది రేపు వాళ్ళని వాళ్ళతో కలిసి నేను పనిచేయాలా, వాళ్ళతో కలిసి తిట్టుకుని ఒకళ్ళు కొట్టుకుని మేము పనిచేయాలా అని బీజేపీ కార్యకర్తలు ఎవ్వడూ వెళ్ళట్లా. పురంధేశ్వరి ఓడిపోయే పరిస్థితిలోనే ఉంది. ఆయన డాక్టరు, ఆపోజిట్ కూడా డాక్టరు, ఆయన పేదల డాక్టరు, అందరికీ చాలా తక్కువ డబ్బులకి ట్రీట్మెంట్ చేస్తాడు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఉంటుంది, రేపు హైదరాబాద్ పోతుంది, ఈవిడ ఇక్కడ ఉండేది లేదు, పోయేది లేదు అని ప్రజలు ఆల్రెడీ. అందులో ఆవిడకి రామారావు గారు కడుపును చెడబుట్టిన కూతురు. రామారావు గారికి అన్యాయం జరిగితేనే ఆయన పక్కన ఉంచకుండా పురంధేశ్వరి గారు రామారావు గారికి చెడబుట్టిన కూతురు, కడుపును చెడబుట్టిన కూతురు. ఎందుకు సార్? అంటే తండ్రికి ద్రోహం జరిగితే, తండ్రికి అన్యాయం జరిగితే, తండ్రి మీద చెప్పులు పడితే, తండ్రికి కంట కన్నీరు పెడితే ఆ పక్కన ఆ కూతురు అనేది, అందుకనే కంటే కూతురు కను అంటారు. అది కూడా కాకుండా ఆ కూతురుగా నాన్న పక్కన నిలబడకుండా, నాన్నను ఆ స్థితికి దిగజార్చిన, నాన్నను ఆ స్థితికి కించపరిచిన ఆ చంద్రబాబు పక్కన పోయి నుంచుంది. ఇంతకన్నా తండ్రికి చెడబుట్టిన కూతురు ఇంకెవరుంటారు? ఆ నాన్న ఏ పార్టీని అయితే, ఏ కాంగ్రెస్ని అయితే భూస్థాపితం చేయాలని రక్తమాంసాలు ధారపోసి ఎండనక వాననక రాత్రనక పగలనక రోడ్డనక ప్లాట్ఫామ్ అనక గెస్ట్ హౌస్ అనక తిరిగి రాత్రి పగలు తిరిగి రక్తాన్ని చెమటగా మార్చి ఆ కాంగ్రెస్ దించి చేస్తే, నువ్వు ఆయన చనిపోగానే అదే కాంగ్రెస్లోకి వెళ్ళి నాన్నకు ద్రోహం చేసిన కాంగ్రెస్, నాన్న కంకణం కట్టుకున్న కాంగ్రెస్, పసరాన్ని కంకణం కట్టుకున్న కాంగ్రెస్లో చేరి అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి మంత్రి పదవి అయ్యి, మళ్ళీ అది అక్కడ అవగానే వాళ్ళకి టాటా బై బై చెప్పి బీజేపీలో చేరి అంకులు పెంకులు అంటూ మాట్లాడేసి అగ్రనాయకులు. ఇది అవకాశవాదం తప్పితే వీళ్ళకి సిద్ధాంతాలు లేవు, నీతి లేదు, రీతి లేదు. అందుకనే కడుపును చెత్త. మహానాయకుడైన మహానుభావుడైన రామారావు కడుపును పుట్టవలసిన కూతురు కాదు, చెడబుట్టిన కూతురు. సో మరి ఫైనల్గా జగన్ గారు ఎప్పుడు వస్తారంటారు? జగన్ వస్తాడు, 4వ తారీఖుకే వస్తాడు, ఫస్ట్ వీక్ వస్తాడు, అలాగే రిజల్ట్స్ ముందు వస్తాడు. హ్యాపీగా వెళ్ళాడు, రిలాక్స్ అయ్యి వస్తాడు. బయట తట్టాపుట్ట చదువుకొని పోయారు జగన్ గారు అంటున్నారు. ఎవడమ్మా అనేది ఈ సన్నాసి, ఈ ఎల్లో ఛానళ్ళు, ఎల్లో మీడియాలు సన్నాసులు, వాళ్ళకి ఈ 4 రోజులు, ఇంకా 4 రోజుల తర్వాత మాట్లాడటానికి కూడా, నోరు మాట్లాడటానికి కూడా ఉండదు. ఈ 4 రోజులు ఏదో వాగుతారు, వాడు ఈ సన్నాసి గ్రూప్ తప్పితే అన్నీ అంతేగా. వాళ్ళు ఒకటి కాదు, వాళ్ళ ఈ ఎలక్షన్ టైంలో కూడా వాలంటీర్ విషయం తీసుకో ఎన్ని యూటర్న్లు, సంక్షేమ పథకాలు చూసుకోండి ఎన్ని యూటర్న్లు, ల్యాండ్ టైటిల్ విషయం ఎన్ని యూటర్న్లు, అన్ని యూటర్న్లు, అబద్ధాలు ఆరంభం, దౌర్భాగ్య ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా ఈ కొత్త అబద్ధం ఏదో అంటే డబ్బులు సిగ్గు సెర ఉండాలి. ఎవడో పిల్లాడికి కూడా 10వ క్లాస్ చదివినాడికి కూడా అదెట్లా తీసుకెళ్తారు, నన్ను అడుగుతారు. అదెట్లా తీసుకెళ్తారు? కరెన్సీ అలౌ చేయరు కదా ఎయిర్పోర్ట్లో, వాడు అడుగుతున్నాడు. ఎయిర్పోర్ట్లో అలౌ చేయరు కదా, సపరేట్గా చార్జర్ ఫైల్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారంట. చార్టర్డ్ ఫ్లైట్ అయినా యూ కెనాట్, నువ్వు డిప్లొమాట్ కాదు, అవి అవన్నీ జరుగుతాయి, అన్నీ చెక్ చేసే పంపిస్తారు. నేను బండ్లు కట్టలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్లో, అమెరికా ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ ఇమ్మీడియట్గా ఆఫ్ చేసి అరెస్ట్ చేస్తారు. అంత లోకేష్ లాగా ఎరిపప్ప కాదు కదా జగను. ఈ లోకేష్ అయితే ఆ పని చేస్తాడు. అక్కడ ఇరుక్కుంటే మళ్ళీ రాజకీయ కక్ష, మా నాన్న మీద వ్యతిరేక కొద్ది నన్ను చేస్తాడని ఏదో కోతలకు వస్తాడు. అలాంటి ఎరిపప్పు పనులు తను చేస్తాడు. జగన్ చేయడు కదా. జగన్కి ఆ మాత్రం జ్ఞానం విజ్ఞానం తెలుసు, ఈ చేయడు.
ఊరినే గాలి మాటలు, సోది మాటలు, ఈ గాలి కబుర్లు వాళ్ళకి ఇంకా ఇంకో 4 రోజులు ఉందిలే 4 తారీఖు దాకా ఈ గాలి కబుర్లు మాట్లాడుతా ఉంటారు వాళ్ళ ఛానల్‌లో. వాళ్ళకి ఆ యెల్లో మీడియాకి పని పాట లేదు. ఎలాగో అయిపోయింది. వాళ్ళ చరిత్ర అయిపోయింది. నేను అందుకని నేను ఒక డిబేట్‌లో కూడా వాళ్ళేదో నవ్వుకోండయ్యా కొన్నాళ్ళు పాపం ఆ 4 తారీఖు దాకా మీ మొహం మీద నవ్వుండదు. మిమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు తప్పితే మీకు నవ్వుండదు. ఈ 4 రోజులు పాపం ఎంజాయ్ చేయండి. మీ ఇష్టం ఏం మాట్లాడితే మాట్లాడండి అన్నాను. ఆళ్ళంతే పాపం కర్మ వాళ్ళు ఈ 4, ఈ 10 రోజులు 4 తారీఖు తర్వాత ఈ తెలుగుదేశం కూటమికి తిలోదకాలు ఇస్తారు. రాష్ట్రానికి చాలా మంచి భవిష్యత్తు వస్తది. ఈ దౌర్భాగ్యపు రాజకీయాల నుంచి ఈ రాష్ట్రం బయటపడుతుంది. ఈ దౌర్భాగ్యపు చంద్రబాబు, ఈ ఆవేశం తప్పితే ఆలోచన లేని పవన్ కళ్యాణ్, ఈ నీతి రీతి లేని కార్యకర్తలకు మోసం ద్రోహం చేసిన పురంధేశ్వరి, ఈ పార్టీలు వ్యక్తిత్వాన్ని కోల్పోయిన బీజేపీ పార్టీ, ఈ ముగ్గురిని ప్రజలు తరిమి కొడతారు. ఒక దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు అనేవాడు నారా తెలుగుదేశం నశిస్తుంది. నారా తెలుగుదేశం నశించి మళ్ళీ నందమూరి తెలుగుదేశం రూపాంతరం చెందుతుంది. అప్పటికి మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ పుట్టుక తప్పితే మరో రాబోయే ఒక దశాబ్ద కాలం పాటు ఈ నారా తెలుగుదేశానికి పుట్టుకథలు లేవు. నారా తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తారు ప్రజలు. నందమూరి తెలుగుదేశానికే మళ్ళీ ఊపిరి వస్తుంది. నందమూరి తెలుగుదేశం ఊపిరి పోసుకుంటుంది. అప్పుడు అంతవరకు ఈ వీళ్ళ గతి అంతే. ఈ కూటమి గతి అంతే. ప్రజలు ఈ కూటమికి తిలోగాలకి ఈ రాజకీయాల్లో ఈ దౌర్భాగ్య క్షుద్ర రాజకీయాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు, సారా డబ్బులు ప్రవేశపెట్టిన చంద్రబాబు, ఈ డొల్ల మాటలతోటి, అబద్ధాలతోటి, ఆరబోతుతోటి ప్రజలు మోసపుచ్చే చంద్రబాబు, మేనిఫెస్టో పెట్టడం 3 రోజే వెబ్సైట్ నుంచి తీసేయటం, అబద్ధాలు మేనిఫెస్టో చేయకపోవటం ఈ చంద్రబాబు. ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేసి, ఈ క్షుద్ర రాజకీయాలు చేసి, నీచపు రాజకీయాలు చేసి, ఈ అసహ్యపు రాజకీయాలు చేసే చంద్రబాబుకు టాటా బై బై చెప్పబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి మంచి రోజులు రాబోతున్నాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.